వాసుదేవ. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ ఎంఎన్. నమస్కారం మాస్టర్ విపిఎస్. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. మాస్టర్ గారు ఎక్కరాల కృష్ణాచార్యుల వారికి నమస్కారాలు. ఇప్పుడు భాగవతంలోని పరమ పవిత్రమైన ఒక పద్యం చదువుకుందామండి. హరినామ కథన దావానల జ్వాలచే కాలవే ఘోరాగ కారణము, వైకుంఠ దర్శన వాయు సంఘంబుచే తొలగవే భవదుఃఖ తోయదము, కమలనాభధ్యాన కంఠీరవంబుచే కూలవే సంతాప కుంజరములు, నారాయణ స్మరణ ప్రభాకర దీప్తిన్ ధీరవే షడ్వర్గ తిమిరతతులు, నలినైన భక్తి నావచేగాక సంసార జలది దాటి చనగరాదు, వేయు నేల మాకు విష్ణు ప్రభావంబు తెలుపవయ్యా సోత ధీ సమేత. ఇదండి. ఇందులో హరిని ఆయన పేరు ఉచ్చరించడంతోనే ఎన్నో ఘోర పాపములనే అడవులు హరినామం ఉచ్చరించే ఆ అగ్ని వల్ల ఎన్నో ఘోర పాపాలు కాలిపోతాయి. ఘోర పాపాలు అనబడే అడవులు. అలాగే విష్ణు దర్శనం అనే వాయువు వల్ల ఈ సంసార దుఃఖం అనే మేఘాలన్నీ కూడా కొట్టుకుపోతాయటండి. వైకుంఠ దర్శన వాయు సంగంబుచే తొలగవే భవదుఃఖ తోయదము. అలాగే కమలనాభ ధ్యాన హరిని ధ్యానిస్తే అది ఒక సింహంలాగా ఏనుగులు సంతాపం అనే దుఃఖం అనే ఏనుగు వంటి దుఃఖాన్ని కూడా బయటికి తోసేస్తాయట. కమలనాభ ధ్యాన కంఠీరవం అంటే సింహం అనమాట. కమలనాభ ధ్యానం అనే సింహం వల్ల ఏనుగు అంత దుఃఖం కూడా బయటికి పోతుందట. పూలవే సంతాప కుంజరములు అంటే ఏనుగు. నారాయణ స్మరణ ప్రభాకర దీప్తి, నారాయణ స్మరించే ఆ వెలుగు అనేక చీకట్లని, హరిషడ్వర్గాలనే చీకట్లని బయటికి తోలేస్తాయట. నలినైన భక్తి నావ చేయగాక, నారాయణుడి మీద ఉన్న భక్తి అనే నావచేత గాక ఈ సంసారాన్ని దాటేయడానికి వేరే అవకాశం లేదు. ఇంకేమీ వద్దు మాకు, చెప్పక్కర్లేదు, మాకు విష్ణు ప్రభావం చెప్పు అని సూత మహర్షిని భక్తులందరూ ప్రార్థించారనమాట. సూత ధీ సమేత. ధీ అంటే వెలుగు అనమాట అండి. బుద్ధితో యోగము చెందినవారని. అలా మాస్టర్ గారు మనకి భాగవత రహస్య ప్రకాశం అనేటటువంటి మహాగ్రంథాన్ని వీటిని మహత్తరమైన వివరణతో మనకు అందించారు. అయితే రహస్యం ఏమిటంటే మనం చదువుకోకపోవడమే మనకు అది రహస్యం. మన దగ్గరే ఉంటుంది, మన పక్కనే అలమారలో ఉంటుంది. చదువుకుంటే ఆ రహస్యం ఓపెన్ అయిపోయి దాని ప్రభావం మన మీద పనిచేస్తుంది, జీవిత పరమార్థం నెరవేరుతుంది. అంటే మాస్టర్ గారు ఆల్రెడీ మనకి అవన్నీ ఇచ్చి ఉన్నారు ఆయన ప్రేమతోటి. మనం దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అది ఎక్కడ చెప్పబడింది అనమాట. మాస్టర్ గారు ఇచ్చిన భాగవతంలో ఇది ఒక పేజీ. ఇది పాపములనే మహా అరణ్యములు విష్ణువు పేరు ఉచ్చరించుడిచి అని అగ్నితో కాలిపోవు, సంసార దుఃఖములను మబ్బులు విష్ణు దర్శనమును వాయువు చే పారద్రోలబడు, దిగుళ్ళు దుఃఖములు అని మొదపటేనుగులు విష్ణు ధ్యానమును సింహం చే నశించు, హరిషడ్వర్గమును చీకటుల సమూహములు నారాయణ స్మరణమును దీప్తి చే తీరిపోవు, సంసారమును మహాసముద్రమును దాటుటకు విష్ణు భక్తి అను నావచే మాత్రమే సాధ్యం, మాకు 1000 విషయములతో పని లేదు, విష్ణు ప్రభావం తెలుపు అని భక్తులందరూ సూత మహర్షిని ప్రార్థించారన్నమాట. ప్రార్థిస్తూ ఆయన యొక్క ప్రభావాన్ని, నారాయణ యొక్క ప్రభావాన్ని మనలాంటి వాళ్ళందరికీ తెలియజేశారన్నమాట. వాసుదేవ. ఇప్పుడు లెసన్లోకి వెళ్దాం. డయేరియా, డిసెంట్రీ. నీళ్ళ విరేచనాలు, జగటు విరేచనాలు. డయేరియా అంటే వాటరీ మోషన్, ఇవి మ్యూకస్ పడతా ఉంటుంది. డిసెంట్రీ అంటే జగటు విరేచనాలు. అయితే ఇవి కారణాలు ఏమిటంటే ఆహార విహారాదులలో తేడా కావచ్చును, లేకపోతే అతిగా ఏదైనా మందులు వాడడం వల్ల కావచ్చును, కొన్ని వ్యాధులు కావచ్చును,
శరీరంలో వచ్చే వ్యాధుల వల్ల, లేదా బయట ఉండే కొన్ని పొల్యూటెడ్ పాయిజనస్ ప్రభావం కావచ్చు, వాతావరణ ప్రభావం. సో మొత్తానికి మనకి లక్షణాలే ప్రధానం కనుక ఆ ఏ లక్షణాలు ఉంటే ఏ మందు ఇండికేట్ అవుతుంది, ఆయా మందు లక్షణాలను బట్టి ఆ ట్రీట్మెంట్ చేయాలన్నమాట. దాంతో అవి తగ్గిపోతాయి. ఇక్కడ కామన్ గా పడే మందులు ఏమన్నాయి ఇందులో అంటే పోడోఫిలం, ఏలో ఏలో అంటే కలబంద, ఏలో సోక్రటెనా, లైక్ చైనా, సింకోనా. ఫస్ట్ మెడిసిన్ ఇన్ హోమియోపతి సింకోనా అఫిషనాలిసే, చైనా అఫిషనాలిస్ అని పిలుస్తారు. నక్స్వామిక, తెమమిల్ల, పల్సటెల్లా, ఆర్సినికం ఆల్బమ్, యాంటిమోనియం క్రోడమ్, ఆర్జెంటమ్ నైట్రికం, ప్రోటాంటిగ్లియం, ప్రోటాంటిగ్, సల్ఫర్, యాసిడ్ పాస్, మెర్క్సాల్, మెర్కార్. మొత్తం ఈ గ్రూపు అంతా కూడా డయేరియా డిసెంట్రీలో ప్రధానంగా ఇండికేట్ అయ్యాయి అన్నమాట. కామన్ గా ఇండికేట్ అయ్యే మెడిసిన్. వీటి లక్షణాలు చూద్దాం, బ్రీఫ్ గా చూద్దాం. అంటే బ్రీఫ్ అంటే మెయిన్ ఎసెన్స్ మనకు తెలియాలన్నమాట. ముందు పొడోఫిలం ఉందనుకోండి, పెద్ద పెద్ద నీళ్ళ విరేచనాలు. అయితే ఇక్కడ పెయిన్ పెద్ద విరేచనం, విపరీతమైన బ్యాడ్ స్మెల్. ఇంకా మొత్తం ఇల్లంతా వాసన వచ్చేసి అంత బ్యాడ్ స్మెల్ అండి. అంటే కెంట్ ఫస్ట్ డేస్ లో ఇదే ఫస్ట్ కేసు అనుకున్నాను, బయట కేసు. ముందు వైఫ్కి నిద్ర పట్టకపోతే ఎవరో డాక్టర్ గారు, హోమియో డాక్టర్ గారు తీసుకెళ్ళమంటే ఏం వాడతావు ఆ మందులని ఈయనే ఎంకరేజ్ చేయకపోతే, తర్వాత ఆవిడ ఫస్ట్ టైం కొన్ని సంవత్సరాల తర్వాత బాగా ఈ మోతాదు చేసాక శుభ్రంగా లేకుండా నిద్రపోతే ఈయన ఆశ్చర్యపోయారు. తర్వాత ఈయన స్టడీ చేయడం మొదలెట్టాక పొడో పిల్లం ఒకరికి వేశారనమాట. వేస్తే పెద్ద విరేచనం అయిపోయింది అక్కడ. అది చూసి వేశారనమాట. ఆ స్మెల్, బ్యాడ్ స్మెల్ ఆయన వర్ణింతారు, నేను తట్టుకోలేకపోయానని చెప్తారన్నమాట. అంత వాసన వచ్చేస్తుంటారు, ఇల్లంతా వాసన వచ్చేస్తుంది ఎక్కడో మోషన్ అయితే. వెరీ బ్యాడ్ స్మెల్, అఫెన్సివ్. అఫెన్సివ్ అంటే బ్యాడ్ స్మెల్ అని. పెద్ద పెద్ద నీళ్ళ విరేచనాలు ఈ రెండండి మెయిన్ పొడిఫిలం పేరు. నేను గొడవలు అవి ఉంటాయి, మార్నింగ్ టైం ఎక్కువ అవుతాయి, మధ్యాహ్నం సాయంత్రం కంటే కూడా. ఇంకా సమ్మర్ డయోరియా ఉంది, అంటే వేసవకాలంలో విపరీతంగా నీళ్లు తాగడం, ఎండలో తిరగడం, ఇలాగ. పొడోఫిలం 6 అలాగే కలరాలో కూడా. పొడోఫిలం 6:30 కదండి, మామూలుగా 30 వాడతాం, 6 కూడా వేయచ్చు. అంటే ఇక్కడ ఇదే మెయిన్ పాయింట్, పెద్ద పెద్ద నీళ్ళ విరేచనాలు, విపరీతమైన బ్యాడ్ స్మెల్. ఆ 2 పాయింట్. నెక్స్ట్ ఇంకోటి దగ్గర కలదాం, కలబంద, ఏలో సొక్రటెనా. దీని కీ పాయింట్ ఏంటంటే అర్జెంట్, ఇంకా ఉండదన్నమాట, ఇంకా పరిగెట్టాలి, ఇంకా ఆఫ్ చేసుకోలేరు, బట్టలు అయిపోద్ది, లేకపోతే బట్టలు అయిపోవచ్చు. ఇంకా తిన్న వెంటనే, తాగిన వెంటనే మోషన్స్ అయిపోతూ ఉంటాయి. అంటే ఎంఈబియాసిస్ ఎలాంటికి పడుతుంది, మామూలుగా ఆగటం లేదు, అర్జెంటుగా అయిపోతుంది అంటే మాత్రం ఏదో. గ్యాస్ పోయేటప్పుడు కూడా గ్యాస్తో పాటు మోషన్ కూడా పోతుంది. అంచేత ఏమన్నారు, ఇన్సెక్యూరిటీ ఇన్ ది రెక్టం. అంటే మోషన్ అయ్యే చోట వీడికి భద్రత లేదు. ఇంకా గబాలను గ్యాస్ పోతే మోషన్ కూడా అయిపోతుంది, బట్టల్లో. కడుపులో నొప్పి వస్తుంటుంది, మోషన్ అయ్యాక ఫ్రీ అవుద్ది అన్నది ఒకటి ఉంది. ఇక్కడ ఎక్కువ చూడండి, ఏలో 6 వాడుతూ ఉంటుంది, 30 కంటే కూడా 6. ఒక 6 ఒక మోతాదు వేస్తాం, ఇంకోసారి మోషన్ అయితే ఇంకో మోతాదు, ఇంకోసారి మోషన్ అయితే ఇంకో మోతాదు, అలా 2-3 మోతాదులతో తగ్గిపోతుంది. కానీ లక్షణాలు ఇవే, అర్జెంటు, ఆగదు, ఆపుకోలేడు, ఆపుకోవడానికి ట్రై చేసాడో బట్టలు అయిపోయింది, అదే మెయిన్. అలా గ్యాస్తో పాటుగా మోషన్ కూడా పోతుంటుంది బయట. ఏలో అలాగా అస్తమానం ఏలో కండిషన్ వస్తుంది అనుకోండి, అంటే దాని తర్వాత సల్ఫర్ వేస్తే ఈ పరిస్థితి పోతుంది. ఎందుకంటే ఏలో కూడా పొద్దుటే మోషన్ పరిగెడతాడండి, ఇంకా ఆగదు. ఇంకా అంచేత ఏలోస్తో తగ్గాక సల్ఫర్ 30 వేయాలి, తర్వాత సల్ఫర్ 200 కాన్స్టిట్యూషనల్గా వేస్తే మార్నింగ్ ఎమర్జెన్సీ పోద్ది అనమాట. ఇంకోటి ఏమిటంటే, ఈ పొద్దుటే మోషన్ పరిగెట్టే వాళ్ళ ఇండికేషన్ ఏమిటంటే తర్వాత ఇంటెస్టైనల్ టీబీ వస్తుందని ఇండికేషన్ ఉంటుంది. పేగులకి ట్యూబర్కులోసిస్ వస్తుందన్న ఇండికేషన్ ఏమిటంటే తెల్లవారుజామున పరిగెట్టడం అనమాట. ఏలోసు, సల్ఫర్, ట్యూబర్కులినం, రుమెక్స్, ఇవన్నిటిలో కూడా తెల్లవారుజామున పరిగెడతారండి. సల్ఫర్ అయితే అదే లేపేస్తుంది, ఆ గుడగొళ్ళే లేపేస్తాయండి. బ్రయోంజాక్ లేచి 4 అడుగులు వేసే కానీ, అంటే కదిలితే ఎక్కవేషన్ కదా, అలా ఉంటుంది. అప్పుడు అర్జెంట్ అవుతుంది. ఈ ఏలోస్ యొక్క లక్షణాలు, అర్జెన్సీ అన్నదే మెయిన్ అండి.
తన చేతిలో ఉండదు, ఇంకా తన వల్ల కాదు, ఇంకా వెంటనే పరిగెట్టాలి అంతే. నెక్స్ట్ చైనా ఒకటి. చైనాలో మెయిన్ ఏంటంటే కడుపు నొప్పి ఉండదు, ఏ పెయిన్ ఉండదు. గ్యాస్ మోషన్ కలిపి పోతా ఉంటాయి నొరగ నొరగ కింద. మరి గ్యాస్ స్టూల్ కలిసిపోయి ఒకేసారి వెళ్తుంటే ఏమవుతుంది, నొరగ నొరగలాగా వెళ్ళిపోద్ది హోమీగాని. ఇంకోటి ఏమంటే ఆ కాయగూర ముక్కలే పోతుంటాడు, అన్డైజెస్టెడ్, లోపల అరగలేదు, అన్డైజెస్టెడ్ ఫుడ్ మోషన్లో ఆ ముక్కలు, కాయగూర ముక్కలు పోతుంటాయి. ఆ కాయగూర ముక్కలు ఆ ముక్కల్లాగా అలా డైజెస్ట్ అవ్వలేదు. అంచేత చైనాలో పెయిన్లెస్ డయేరియా, నొప్పి లేని విరేచనాలు, గ్యాస్ మోషన్ కలిసి పోవడం కూడా ఇలా నురగలాగా అయిపోద్ది. తర్వాత అన్డైజెస్టెడ్గా వెళ్తాయి. ఇంకోటి ఉందండి, వీళ్ళు ఫ్రూట్స్ తేడా చేస్తాయి. అంచేత ఫ్రూట్స్ పడవన్నమాట. పొట్ట ఎంత ఉబ్బిపోయి గ్యాస్ తోటి ఆ గ్యాస్ పైకి వెళ్ళదు, కిందకి వెళ్ళదు, అలా అలా ఉండిపోద్ది, స్టక్ అయిపోద్ది. ఒక పాపకి అలాగే జామకాయ తిన్నది. ఆ జామకాయ ఆ తిన్న తర్వాత పొట్ట ఎంత బాణలాగా అయిపోయిందండి. ఏంటంటే జామకాయ తిన్నది. జామకాయ తేడా చేసేది జామకాయే కదా అనుకున్నాం మనం. ఆవిడకి పడలేదు మరి. ఆవిడ చైనా తట్టి వేస్తే ఒక హాఫ్ అన్ అవర్లో రిలీఫ్ వచ్చేసిందండి. ఒక 2 మోషన్స్ అయిపోయి ఫ్రీగా ఉంది. అంటే పెయిన్లెస్ డయేరియా, గ్యాస్ మోషన్ కలిసి వెళ్తాయి, నొరగలాగా వెళ్తుంది. తర్వాత ఏమన్నా అరకు విరేచనాలంటే చిన్నది చిన్నట్టుగా అయిపోతూ ఉంటది, ఫ్రూట్స్ పడవు. మోషన్స్ అయ్యాక నీరసం వచ్చేస్తూ ఉంటదండి. మోషన్ అయిన వెంటనే వెళ్ళిపోయి పడుకుంటా ఉంటారు నీరసంగా. యాసిడ్ పాస్లో అలా కాదు, అవుతున్నంత సేపు హుషారుగా ఉంటారు. అలాగే వారం రోజులు అయినా సరే వారం రోజులు హుషారుగానే ఉంటారు మోషన్స్ అవుతుంటేనే యాసిడ్ పాస్లో. తర్వాత మంచం ఎక్కిస్తారు, అది యాసిడ్ పాస్. ఇక్కడ అలా కాదు, మోషన్స్ అవుతుండగానే విపరీతమైన నీరసం అన్నారు. ఎందుకంటే లాస్ ఆఫ్ వైటల్ ఫ్లూయిడ్స్, చైనా యొక్క ఇండికేషను లాస్ ఆఫ్ వైటల్ ఫ్లూయిడ్స్, విరేచనాలు కానీ, వాంతులు కానీ, బ్లడ్ బ్లీడింగ్ కానీ, శరీర ద్రవాలు ఏం పోయినా అక్కడి నుంచి వీక్ అయిపోతారు అన్నమాట. ఇది చైనా. గ్యాస్ ఫార్మేషన్ ఎక్కువ ఉంటుంది. సార్ నక్స్వామిక అండి. నక్స్వామికలో ఆహార పదార్థాలే తేడా, లైఫ్ స్టైల్ తేడా ఇక్కడ. ఏమంటే స్పైసీ ఫుడ్, ఇర్రెగ్యులారిటీ, అన్టైమ్లీ ఫుడ్. తర్వాత ఏదైనా క్యాంప్ ఫుడ్ ఆ దారిలో తినాల్సి వస్తుంటుంది. అలా 2-3 రోజులు వరుసగా తిరిగితే, 2-3 రోజులు అలాగా వరుసగా బయటే తింటుంటే వెంటనే నక్సల్కి వెళ్ళిపోతారండి. ఇంకా మామూలుగా ఫంక్షన్స్ అయితే చెప్పక్కర్లేదండి. ఒక 3 రోజులు వరుసగా ఫంక్షన్కి వెళ్తే 4గో రోజు నక్సల్లోకి వెళ్ళిపోతారు. ఇవన్నీ వచ్చేస్తాయి. ఆల్కహాల్, స్ట్రాంగ్ మెడిసిన్స్, వీటి తర్వాత మోషన్స్ అయిపోతాయి. అయితే కడుపులో నొప్పిగా ఉంటుంది, మోషన్ అయ్యాక ఫ్రీగా ఉంటుంది, మళ్ళీ మోషన్ వచ్చేటట్టు ఉంటుంది, మళ్ళీ వెళ్తారు, కొద్దిగా వద్ది, అలా ఉంటుంది అన్నమాట. ఇక్కడ కారణమే మెయిన్ అండి. కొంచెం చిరాకు, మరి నక్సాంక యొక్క స్వభావం ఉంటుంది, కానీ కొంచెం చిరాకు పడడం అది ఉంటుంది. 1-2 సార్లు అడితే అలాగే ఉంటాయండి అంటుంటాడు. మందు ఇవ్వండి ముందు అంటాడు. ఇలా ఉంటుంది. కెమమిల్లాలో పిల్లలకి ఎక్కువ అనుకున్నా కదా, కెమమిల్లాలో పిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు. పిల్లల డయేరియా అనమాట. అయితే గ్రీనిష్ డయేరియా, మోషన్ గ్రీనిష్గా అవుతుంది. దాంతో పాటుగా ఇక్కడ ఏంటంటే మైండ్, అంటే పెద్ద కోపం పేజీ కదా మరి, పెద్ద పేజీ, తిక్క, కోపం, ఇలా కాళ్ళు తన్నేసుకుంటూ ఉంటారు అనమాట. అలాగే ఎల్లోయిష్గా కూడా ఉంటుంది, కానీ కుళ్ళిని కోడిగుడ్డు వాసన, ఆ వాసన అలాగా బ్యాడ్ స్మెల్, విపరీతాన్ని పడుకునేది. ఎన్నో ఉన్నప్పటికీ ఆ పేజీని బట్టే వేస్తామండి, పేజీ కోపాన్ని బట్టే వేస్తాం మనం. కింద పడి దొల్లేస్తారు ఏదైనా కోపం వచ్చిందంటే వాడు, అక్కడే వేస్తాం. ఎత్తుకుంటే ఇలా వెనక్కి తిరగబడిపోతూ ఉంటారు, కాయలేము మనం, పడిపోతారు, పట్టుకోలేము మనం, అలా ఉంటుందండి. అది కెమమిల్లలో ఆకుపచ్చడి విరేచనాలను మెయిన్ ఎల్లోష్గా కూడా అవుతాయి, బాగా బ్యాడ్ స్మెల్ వచ్చేస్తుంది. ఇక్కడ మూడ్ మెయిన్. ఇక్కడ నక్షాంకలో మసాలాలు అవి తిన్న ఫుడ్ మెయిన్. ఏ రోజులో కంట్రోల్ అవ్వదు మోషన్, బట్టలు అయిపోద్ది, అర్జెన్సీ మెయిన్. అలా ఒక్కో దానికి ఒక్కోటి అండి. చైనాకి నొప్పి ఉండదు, కెమమిల్లా నొప్పి ఉంటుంది, నక్షాంకాయ నొప్పి ఉంటుంది కడుపులోను, ఏ రోజు నొప్పి ఉంటుంది, దీనికి నొప్పి ఉండదు. చైనాకి నొరగలాగా అవుతూ ఉంటుంది, ఎందుకంటే మోషను గ్యాస్ కలిపి అయిపోతుంటాయి.
గ్యాస్తో కలిపి ఉంటుంది. అదే కోడోఫిల్లం అంటే ఇంక స్మెల్లే, ఇంకా నీళ్ళ విరేచనాలు పెద్దదైందా చిన్నదైందా అది ఓకే, పెద్ద విరేచనం అవుద్ది, కానీ స్మెల్ ఇంకా హారిబుల్ స్మెల్ అండి. ఆ స్మెల్కి వేసేస్తారు ఆ మందు కోడోఫిల్లం. అలాగే క్యారెస్టిక్గా ప్రతిదానికి ఒక్కొక్క పెక్యూరియర్ లక్షణం ఉంటుంది. ఆ లక్షణాన్ని బట్టి మనం వెయ్యాలి. తర్వాత చూడండి ఆర్సనిక్ ఆల్బం. ఈ ఆర్సనిక్ ఆల్బం ఏంటంటే ఫుడ్ పాయిజనింగ్ అండి. ఫుడ్ పాయిజనింగ్ లో నాన్ వెజిటేరియన్ నిలవన తినేశారు, దాచారు, ఫ్రిడ్జ్లో దాచారు, ఫ్రిడ్జ్ కరెంట్ పోయింది 2 రోజులు, అంతా ఫ్రెష్గా ఉందని మీరు అనుకుంటున్నారు, తీతిలోకి తేడా వచ్చేసి, ఆ తేడా వచ్చేసి వాంతులు వాంతులు వాంతులు, రాత్రి 12 గంటలకు వాంతులు, 12ంటికి మిడ్ నైట్ అగ్రేషన్ ఒకటి ఇది. నాకు అలాగే ఒక ఆయన తిన్నాడు ఆయన, ఓ అర్ధరాత్రి కూడా వాంతులు అంటే ఫుడ్ పాయిజనింగ్, ప్రమైన్ పాయిజనింగ్ అంటే సాసేజ్ పాయిజనింగ్, అంటే ఎంత ప్రమైన్ పాయిజనింగ్ అన్నా ఫుడ్ పాయిజనింగ్, సాసేజ్ పాయిజనింగ్, ఈ వంటల వల్ల తేడా. యానిమల్ ఫుడ్, నాన్ వెజిటేరియన్, మాంసాహారం, మోషన్స్ అయిపోతే వాంతులు, అస్థిమితం, మరణ భీతి, కొద్ది కొద్దిగానే మోషన్ అవుతుంది, పెద్ద విరేచనాలు కాదు, కానీ విపరీతంగా నీరసపడిపోతారు, స్థిమితం ఉండదు, స్మాల్ క్వాంటిటీ, రెస్ట్లెస్, యాంగ్విష్, నొప్పి తట్టుకోలేకపోవడం, దాహం కొద్ది కొద్దిగా తాగడం, ఆర్థిక లక్షణాలు అన్నీ వచ్చేస్తాయి. విపరీతంగా ఏలబడిపోవడం, నీరసం, చచ్చిపోతామని భయం, మరణ భీతి, ఇవన్నీ వచ్చారు. ఏదైనా పాయిజనింగ్ ఇక్కడ మనం చెప్పుకోవాలి. ఇక్కడ పాయిజనింగ్, బ్లడ్ పాయిజనింగ్, ఫుడ్ పాయిజన్, మొత్తం యాంటీ పాయిజన్ మెడిసిన్స్లో ఇక్కడ అప్పటికప్పుడు పాయిజనింగ్ అయినప్పుడు వేస్తున్నాం సరే, హిస్టరీ ఆఫ్ పాయిజనింగ్ ఉంది. వాళ్ళకి ఎప్పుడో పూర్వం పాయిజనింగ్ జరిగితే 3 మందులు ఉన్నాయండి. ఆర్సనిక్ ఆల్బం, తూజా, లెక్సిస్, ఆ 3 మందులు కూడా యాంటీ పాయిజన్ మాకు ఈ 3 మందులు. ఎప్పుడో 2 ఏళ్ల క్రితం పాము కుట్టింది, అప్పటి నుంచి ఆరోగ్యం పాడైపోయింది, అలా చెప్తారు నాకు. ఎప్పుడో 10 ఏళ్ల క్రితం వ్యాక్సిన్ వేయించుకున్నాను, ఆ రోజు నుంచి నా ఆరోగ్యం బాగుంది, అలా చెప్తారు. ఇవన్నీ అనమాట. ఆ 3 మందులు కూడా హిస్టరీ ఆఫ్ పాయిజనింగ్, బ్లడ్ పాయిజనింగ్, ఆర్సనిక్ ఆల్బం, తూజా, లెకసిస్. తర్వాత పల్స్టర్లలోకి వద్దాం. పల్స్టర్లు అంటే పిండి వంటలు పడవు, పాస్ట్రీ, ఆయన చేత ఈ జంతికలు, ఇవన్నీ ఈ పిండి వంటల వల్ల తేడా వస్తుంది. ఆయిలీ ఫుడ్ అస్సలు పడదు, ఫ్యాట్ పడదు. ఇంకోటి ఏంటంటే ఒకటేమో జిగటగా అవుద్ది, ఒకటి నీళ్ళలాగా అవుద్ది, ఒకటి ఆకుపచ్చగా అవుద్ది, ఒకటి పచ్చిపచ్చగా అవుద్ది, అలా రకరకాలుగా కూడా అయ్యే అవకాశం. నో టూ స్టూల్స్ ఎలైక్ అన్నారు, చేంజబుల్ మోషన్స్ అనమాట. అంటే ఎక్కువగా గ్రీన్ షేలో కలర్, మొత్తం కేకులు కానీ పిండి వంటలు ఇవన్నీ తేడా. పాలు అంటే ఫస్ట్లో 30 వేస్తాం, 6 కూడా ఒక్కొక్కళ్ళు 6 వాడుతుంటారండి, 6 భలే పనిచేసింది అనిపిస్తూ ఉంటుంది. అలాగే పొడోఫిలం 30 వాడతాం, 6 వేస్తారు కొంతమంది, చాలా బాగా తగ్గుతూ ఉంటుంది. అంటే 6, 30 ఎప్పుడు కూడా డైజెస్టివ్ సిమ్టమ్స్ తక్కువ పటన్స్ అండి. ఇండైజెషన్ కానీ మోషన్స్ కానీ ఇవన్నీ 6లో 30లోను. ఏలో 6 యాంటీక్రూడ్లో ఓవర్ ఈటింగ్ అండి. మెయిన్ దీని పాయింట్ వల్ల ఏంటంటే ఫోకస్ తెల్ల నాలుక, తెల్ల కోటింగ్, థిక్గా దళసరిగా తెల్ల కోటింగ్ ఉంటుంది, వైట్ కోటెడ్ టంగ్. ఇక్కడ ఏమిటంటే గ్లట్టోన్ అంటే పీకల దాకా తినేయడం వల్ల వచ్చిన ప్రాబ్లం. అతిగా తినడం వల్ల మోషన్స్ అయిపోతాయి, పెద్ద పెద్ద విరేచనాలు. వీళ్ళకి ఏమిటంటే పులుపు పడదో, తింటే విరేచనాలు అయిపోతే పిల్లల్లో ఎక్కువ ఇండికేట్ అవుతుంటే టచ్చి అన్నామండి. ఈ టచ్చి అంటే అర్థం ఏంటంటే ఎవరన్నా అమ్మ ఏంటి నీ పేరేంటమ్మా అన్నాం అనుకుంటే అలా మొహం అలా పక్క తిప్పేసుకుంటారు. కెనాట్ బేర్ టు బి లుక్డ్ అట్, వాడు అంకు చూడడం వాళ్ళకి ఇష్టం ఉండదు. అక్కడే యాంటీక్రూడ్ తెలిసిపోద్దండి. యాంటీక్రూడ్ 6 వేసినాం అక్కడ, 6, 30 2 వాడచ్చు. అంచేత ఏంటంటే యాంటీక్రూడ్ అలాగని ఎలా మీరు లోపలికి వెళ్ళి ఆ పాపం చూసారంటే తక్కువ మొహం అలా తిప్పేసిందంటే యాంటీక్రూడే. ఇంకా చిన్న గెస్చర్, ఆ హావభావాల్లో మనం పట్టించుకోవచ్చు యాంటీక్రూడ్. మూడీగా ఉంటారు. తర్వాత ఆర్జెంటోనైట్రిక్గా ఉంటాయి. ఆర్జెంటోనైట్రిక్గా అంటే కంగారులో విరేచనాలు అయిపోతాయి. ఏదైనా ఇంటర్వ్యూ ఉన్నా స్టేజ్కి సుబ్బారావు మాట్లాడతారు అన్నారు అనుకోండి, సుబ్బారావు ఇటు రాబోయే టాయిలెట్కి పరిగెడతారు. అంటే కంగారుగా యాంగ్జైటీగా ఉండి స్టేజ్ పీరియా ఉంటే మాత్రం మోషన్స్ అయిపోతాయి.
పరీక్షలకు ముందు మోషన్స్ అయిపోతాయి. ఎగ్జామినేషన్కి వెళ్తుండగానే మళ్ళీ అక్కడ బాత్రూమ్ ఏమైనా ఉంటే పరిగెడతాడు. కంగారు, హడావుడి, యాంగ్జైటీ, ఎగ్జామినేషన్ కానీ, ఇంటర్వ్యూ కానీ, స్టేజ్ ఫియర్, మోషన్స్ అయిపోతూ ఉంటాయి. వీళ్ళకి స్వీట్లు పడవు. స్వీట్లు ఎక్కువ తినేసినా వీళ్ళకి మోషన్స్ అయిపోతా ఉంటాయి టెన్షన్ వల్ల. ఏదైనా తను చేయాల్సిన పని ఉంటే మాత్రం టెన్షన్ పెట్టేసి మోషన్స్ అయిపోతాయి. అంచేత ఏమన్నారండి, ఇక్కడ టెన్షన్ వల్ల మోషన్స్ అయిపోతాయి కదా. ఆర్జన్ మాస్టర్ గారు ఏమన్నారంటే, ఆర్జన్ వాడికి ఊర్ధ్వలోకము అధోలోకము రెండు కొట్టేసి అన్నారు. ఊర్ధ్వలోకం అంటే టెన్షన్ మైండ్ అనమాట, అధోలోకం అంటే మోషన్స్. డయాబెటీస్ వాళ్ళకి కూడా ఇది ఎక్కువగా ఇండికేట్ అవుతూ ఉంటుందండి. ఎందుకంటే స్వీట్స్ తేడా చేస్తున్నాయి కదా అని. కొంచెం నెర్వస్నెస్ అది ఉంటుంది డయాబెటీస్ వాళ్ళకి కూడా, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఆఫ్ స్వీట్స్, షుగర్. మనం ఎంత సింపుల్గా మెయిన్ పాయింట్సే పెట్టుకుంటే అది ఐడెంటిఫై చేయడానికి వీలుగా ఉంటుంది అనమాట. ఎక్కువ బుక్స్లో ఎక్కువ ఇస్తారండి. అదంతా మనం చెప్పుకున్నాం అనుకోండి, అందులోకి ఇందులో కలిసిపోతూ ఉంటాయి. అంటే బ్రీఫ్. అర్జెంటీనా అనగానే కంగారు, హడావుడి, స్టేజ్ పేరు, స్వీట్లు పడవు, అంతే అయిపోయింది. ఏదైనా హడావుడిగా వెళ్ళాల్సి ఉంటే మోషన్స్ అయిపోతాయి. మెడోర్నం అండి. తర్వాత మెడోర్నంలో చంటి పిల్లలు 15 రోజుల పిల్లలు, 4 రోజుల పిల్లలకి ఎన్ని విరేచనాలు అయిపోతాయో, ఎన్ని మందులు వేసినా తగ్గవు. ఎంత యాంటీబయాటిక్స్, టాబ్లెట్స్, ఇంజక్షన్స్ వాడేస్తారు. ఐసీయూలో జాయిన్ చేస్తుంటారు, ఎమర్జెన్సీ వార్డులోను. ఏమీ తగ్గవండి. మండు విరేచనాలు నెలల తరబడి, 2 నెలలు 3 నెలలు అలాగా అయిపోతాయి. మెడోర్నం తట్టి వేస్తే టక్మని అయిపోతాయి. అంటే కాన్స్టిట్యూషనల్ గా అది ఏదో తేడా ఉంది పిల్లోడికి. అది అంటే మనం ఎవరిని బ్లేమ్ చేయడానికి లేదు, కానీ మొత్తానికంటే అబ్బా బాబు ఆరోగ్యం మాత్రం, చంటి పిల్లడు పుట్టుక అంటే మెడోర్నం ఫస్ట్ పేరాలో మనం చదివితే పుట్టుకతోటే వచ్చిన వ్యాధులు ఏవైతే ఉన్నాయో, కాంజెనిటల్ డిసీజెస్, పుడుతుండగానే మెడోర్నం ఇండికేట్ అవుతుంది. పుట్టుకతోనే 4 రోజుల పిల్లడికి ఆస్తమా, ఓ డొక్కలు ఎగరేసేస్తూ ఉంటాడు. అలాగే పుట్టుకతోనే 2-3 రోజులు పోయాక మోషన్స్ పడేసుకుంటాయి. అలా స్త్రీలలో కూడా వివాహం అయ్యాక ఆరోగ్యం పాడైపోతుంది. ఓ ఓవర్ బ్లీడింగ్ అయిపోతూ ఉంటుంది. ఓ బక్క చిక్కిపోయి డొక్కులాగా అయిపోతారు. అప్పుడు దాకా నవనవలాడతా మంచి చక్కగా ఉన్నవాళ్ళు కూడా పెళ్లి అయిన తర్వాత ఒక 5-6 నెలలకే శుభ్రంగా పీక్కుపోయినట్టు అయిపోతారు. బ్లీడింగ్, మెన్స్ట్రల్ సైకిల్ మొత్తం డిస్టర్బ్ అయిపోద్ది. అప్పుడు కూడా మెడోర్నం 30-200. ఇక్కడ చంటి పిల్లలు విదేస్తున్నారు మెడోర్నం. ఈ మెడోర్నం వేయటం మాత్రం ఇది మనకి ఇది తెలియలేదనుకోండి, వాళ్ళకి ఏం మందులు ఇచ్చినా తగ్గవండి. ఎన్నో ప్రయత్నాలు చేసి 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 మండు విరేచనాలకి మెడోర్నం వేస్తారు. సల్ఫర్ ఏలోస్ లాగే తెల్లవారుజామున అర్జెంట్, డ్రైవ్స్ హిమ్ అవుట్ ఆఫ్ బెడ్, అర్జెన్సీ. అలా ఏలోస్ తర్వాత సల్ఫర్ పడుతుంది. వాళ్ళు మోషన్ అయ్యే చోట వేడిగా అయినట్టుగా ఉండడం, ఉడుకులాగా వచ్చేయడం, ఆఖరికి ఉండలేకపోవడం, 11ంటికి, ఇవన్నీ సల్ఫర్ లక్షణాలు అన్నీ ఉండొచ్చు. శుభ్రం తక్కువగా ఉండడం, ఏదో అలా కౌరుతో కాలక్షేపం చేయడం, ఇవన్నీ ఉంటాయి. బట్టలు మార్చుకోపోవడం, తోలు అయిపోయినా సరే అలాగే పెళ్లికి వెళ్ళిపోవడం, ఇవన్నీ ఉంటాయి. మామూలుగా ఏంటంటే మోషన్స్ విషయానికి వచ్చేటప్పటికి పొద్దుటే లేచి పరిగెడతారనమాట. ఒక ఆయన వచ్చారు, చెంబు తడుముకోవడమే కష్టమైపోతుందండి పొద్దుట అన్నారు ఆయన. ముందు రోజు రాత్రి టాయిలెట్ ఎక్కడ ఉంది, నీళ్లు ఉన్నాయా లేవా అన్ని చెక్ చేసుకుని వెళ్ళి పడుకుంటాడు మాట. తలుపులు కూడా అతని ఒక్కసారి ఎక్స్ప్రెస్ లాగా వెళ్ళిపోవాలన్నమాట. ఈ లోపల అడ్లు ఏమి ఉండకూడదు. ఎక్కడన్నా తలుపులు వేసేసి ఉన్నాయా, మనకి ఎకాఏకి వెళ్ళిపోవడానికి వీలుందా లేదా చూస్తారన్నమాట. ముందు రోజు నైట్ అన్ని చెక్ చేసుకుని వాళ్ళు పడుకుంటారు. నేను పొద్దుట వాళ్ళ కంట్రోల్ ఉండదండి. ఇంకా లేచే కావడం కాదు, అదే లేపేస్తారు. లేచి పరిగెట్టడం మొదలెడతాడు. అది సల్ఫర్. తెల్లవారుజామున మోషన్స్ అయిపోతే డ్రైవ్ స్కిమ్ అవుట్ ఆఫ్ బెడ్, పక్క మీద నుంచి అదే లేపేస్తారు. అది మెర్క్సాల్. మెర్క్సాల్ అంటే జిగట విరేచనాలు. మెర్క్సాల్లో ఏమిటంటే మోషన్ అయ్యే చోట యానస్ దగ్గర బాగా పీగుతున్నట్టుగా నొప్పి, టెనిస్మస్ అంటాం మనం. లాగి పెడుతున్నట్టు పీగుతున్నట్టు నొప్పి. దాని టెనిస్మస్ తీపు అని పిలుస్తారు. మళ్ళీ ఇలా లాగుతున్నట్టు. మోషన్ అయిన తర్వాత కూడా పోదా నొప్పి. నక్స్వామికి ఇలాంటి వాళ్ళకి ఆ చిన్న పెయిన్ ఉంటుంది, మోషన్ అయిన తర్వాత వెంటనే తగ్గిపోద్ది. ఇక్కడ అలా కాదు, మోషన్ అయిన తర్వాత కూడా తీపి అలా ఉండిపోతే అలా లాగి పెడతా ఉంటుంది.
అలా మోషన్ అయిన తర్వాత కూడా లాగి పెడతా ఉంది, మోషన్ అయిన తర్వాత కూడా నొప్పి తగ్గలేదు అక్కడ, ఆ మోషన్ అయ్యే చోట అంటే మెరక్సాల్. మోషన్ అయ్యేటప్పుడు తర్వాత కూడా టెనిస్మస్ ఉంటుంది. మెరక్సాల్ 30 వాడతాం జనరల్గా. ఇక్కడ కామన్ పొటెన్సీలు వాడాము, రాసాము. ఇవే వాడాలని లేదు, అదే పొటెన్సీ వేయమని సిమ్టమ్స్ మాత్రం అవే, ఇండికేషన్స్ అవే, కానీ పొటెన్సీల విషయంలో ఎవరి ఎక్స్పీరియన్స్ వాడదండి. కానీ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్కి ఎప్పుడు కూడా 6-30 తక్కువ పొటెన్సీలు వాడు. మెర్క్సాల్ కదండి, ఇక్కడ కూడా తీపు మోషన్ అయిన తర్వాత అలా ఆసనం దగ్గర లాగుతున్నట్టుగా పెయిన్ ఉంటుంది అనమాట. మెర్కకారు, మెర్కసాలు జగట విరేచనాలు, మెర్కకారు రక్త విరేచన, బ్లడ్ పడిపోతూ ఉంటుంది. బ్లడ్ పడిపోయి విపరీతంగా ఎక్స్ట్రీమ్ టెనిస్మస్, తట్టుకోలేనంతగా లాగేస్తూ ఉంటుంది మోషన్ అయ్యే చోట. తర్వాత ఎతూజా అండి, ఎతూజా అనే మెడిసిన్. ఎతూజా చంటి పిల్లలు పాలు కక్కేస్తే పెరుగు బిళ్ళల్లాగా పొల్లగా కక్కేస్తూ ఉంటారు, అలాంటప్పుడు వేస్తారు. మోషన్స్ కూడా అంతే, మోషన్స్ అవుతూ ఉంటాయి, పాలు పడవాళ్ళకి మోషన్స్ అవుతూ ఉంటాయి, పాలు కక్కేస్తూ ఉంటారు. అది కక్కేసాక కానీ విరేచనం అయ్యాక కానీ వాళ్ళు నీరసంగా సొమసీలిపోతారు అన్నమాట. తల్లి భుజం మీద ఉండగానే కక్కేసాక ఇలా ఏలబడిపోతారు. ఇప్పుడు ఎతూజా 6-30. ఇంకోటి ఏంటంటే ఇది ఎతూజా ఆటిజం పిల్లలకి కూడా ఇండికేట్ అవుతుంది. ఆటిజం అంటే ఫోకస్ పెట్టరనమాట దేని మీద. అలాగే పరీక్షలో కూడా ఏదైనా చదువుతుంటే బుర్రక ఎక్కదు, కాన్సన్ట్రేట్ చేయలేరు, అలాంటప్పుడు కూడా ఎతూజా. స్టూడెంట్స్ వీళ్ళకి ఏమిటంటే లోపల మనోభావాలు బయటికి వ్యక్తం అవ్వండి, నన్ను ప్రపంచం అర్థం చేసుకోలేదు అనే ఫీలింగ్లో ఉంటుంది, బయటికి ఏం చెప్పరు, లోపల ఉండిపోతాయని, ఏం మాట్లాడరు, అసలు ఎవరిని పట్టించుకోరు, ఎవరిని అబ్జర్వ్ చేయరు, అలా ఉండిపోతారు. అటెన్షన్ డిఫిషిట్ సిండ్రోమ్ అని రకరకాల పేర్లు పెడతారు, మనకి లక్షణాలన్నీ. కలరాల ప్రివెంటివ్గా సల్ఫర్ 30 వేస్తారు మామూలుగా ముందు తగ్గడానికి. క్యాంఫర్ విరేచనాల్లో మరి క్యాంఫర్ కూడా ఉంది కదండి. మరి క్యాంఫర్ అంటే కర్పూరం కదా, కర్పూరం అనగానే మరి చల్లగా ఉంటుంది కదా మరి. అలాగే దీని లక్షణాలు కూడా ఒళ్ళంతా ఐస్లాగా అయిపోతుంది, ఐస్లాగా అయిపోయి చెమట తక్కువ, చెమట పట్టదు, డ్రైగా అయిపోతుంది. అయిపోయి గంజిలాగా నీళ్ళ విరేచనాలు, కానీ చిన్న చిన్న తక్కువ అవుతుంది. పూర్వకాలంలో క్వాంటిటీ ఎక్కువ అనుకున్నాం, చాలా తక్కువ విరేచనం అవుతుంది, కానీ చిన్న విరేచనానికే కళ్ళు జారేసేస్తారు. ఒకసారి ఏ మోషన్ అవ్వకుండానే కళ్ళు జారేసేస్తారు, ఒళ్ళు చల్లబడిపోయి డ్రై కలర్ అంటారు. డ్రై అంటే అసలు మోషన్ అవ్వలేదు, అలాగే చిన్న విరేచనం అవుతుంది, ఒళ్ళంతా చల్లగా అయిపోద్ది, కానీ చల్లదనం కావాలి, వేడికి ఆగలేరు అప్పుడు కూడా. ఇలా మనం పట్టుకుంటే చల్ల ఐస్లా ఉంటుంది ఒళ్ళంతా, కానీ వాళ్ళకి ఉడుకు తట్టుకోలేరు వేడికి. కలరాలో పడుతుంది ఇది, మామూలుగా కూడా ఎమర్జెన్సీ మెడిసిన్ అనమాట క్యాంఫర్. అంటే మనం ఏం చేస్తాం, పెట్టులో క్యాంఫర్ ఉంటే మరి మిగతా మందులకి ఏదైనా డిస్టర్బెన్స్ అని ఎక్కడో వేరేగా దాస్తాం, ఎమర్జెన్సీలో దొరకదు. అంచేత జాగ్రత్తగా ఇది మాస్టర్ గారు అన్నదే క్యాంఫర్ వేరే చోట పెట్టమని, మూత వేసి ఉంటుంది అయినప్పటికీ వేరే బాక్సులో పెట్టుకోమన్నారు, కానీ మొత్తానికి క్యాంఫర్, ఒళ్ళు చల్లగా ఐసులాగా అయిపోవడం, తక్కువ విరేచనం అయినా సరే ఆ తక్కువ దానిగా కళ్ళు తేడా చేయడం, కొలాప్స్ అయిపోవడం, చిన్న వాంతి అయిపోతే, చిన్న విరేచనం అలా కోల్పడిపోతారు అంతే, చల్ల ఐస్ అయిపోతుంది. క్యాంఫర్ 6, క్యాంఫర్ 30. అలాగే వెరాట్ర మార్గం, వెరాట్ర మార్గంలో పెద్ద పెద్ద నీళ్ళ విరేచనాలు, విపరీతమైన ఇక్కడ చెమటలండి మెయిన్. ఒక్కో దానికి ఒక్కొక్క లక్షణం అండి. మనకలాగే మనల్ని పలానా ఆయన అనగానే వాళ్ళ గురించి ఏదో ఐడెంటిఫికేషన్, ఏదో మెయిన్ పాయింట్ చెప్తాం కదా, అలాగా పెద్ద పెద్ద నీళ్ళ విరేచనాలు పొడో ఫిలం లాగే, అయితే అంత వాసనీయంగా కాదు. కానీ ఇక్కడ మెయిన్ ఏంటంటే ఒళ్ళంతా చెమట, ముఖం అంతా చెమట, నుదురంతా చెమట, ఓ చెమటలు కారిపోతూ ఉంటుంటాయి విరేచనాలతో పాటు. అలా చెమటలు కారిపోతే మాత్రం వేరేట మార్గం, కడుపు నొప్పి చాలా ఎక్కువగా ఉంటుంది. 30-200 వాడతారు. కలరాలో ఇదొకటి, కలరాలో వెరట్ర మార్గం ఒకటి, అలాగే క్యాంపర్ ఒకటి, ఇవి కలరా మెడిసిన్. కుప్పర మెటాలిక్ కూడా రాగి అనుకున్నాం కదండి, కాపర్. కాళ్ళు చేతులు ఒక్కపాటు ఫిట్స్ లాగా మనం మెనింజైటిస్ అంతా చెప్పుకున్నాం. కుప్పర మెటాలిక్లో ఇలా వేళ్ళు ఇలాగా ముడిచిపోతాయి, కాళ్ళు చేతులు వంకరలు పోతుంటాయి అన్నమాట. ఇక్కడ కూడా అంతే, విరేచనాలతో పాటు కాళ్ళు చేతులు వంకర పడిపోయి ఈ క్రాంప్ ఎక్కువైపోద్ది అనమాట. ఆ క్రాంప్ని బట్టి కుప్పర మెట్ట, కుప్పర మెట్ట ఫాస్ఫరస్
ఫాస్ఫరస్ ఏమిటంటే గేట్లు తెరిచేసారు అనమాట. గేట్లు తెరిచేయడం అంటే ఏంటంటే అలా కారిపోతూ ఉంటుంది. దానికి ఏమీ క్యాప్ లేదు ఇంకా. మొత్తం అంతా అలా పైనుంచి కిందకి కాళ్ళ నుంచి ఓట్లాగా చంటి పిల్లలకి అవుతుంది అనుకోండి. చంటి పిల్లలకి అవుతుంటే అలాగా కారిపోతూ ఉంటుంది. అవటం ఆగటం అవటం ఆగడం ఏముండదు. మోషన్ ఏదో ఒక హోల్లోంచి అలా ఓట్లాగా కిందకి పోతా ఉంటుంది. దాన్ని ఏమంటారంటే యానస్ వైడ్ ఓపెన్. ఆసనం అలా తెరిచిపోయి ఉండిపోయింది. ఊజింగ్ కంటిన్యూస్లీ. దాహం వేసేస్తూ ఉంటుంది. చల్లటి నీళ్ళు తాగాలి. అది ఫాస్ఫరస్. తర్వాత క్రోటాంటిక్ మోషన్ అయినప్పుడు ఒకేసారి కోడి విరేచనం లాగా మోషన్ అంతా ఒకేసారి అయిపోద్ది. నీళ్ళ విరేచనం ఒకేసారి అయిపోద్ది. ఒకే గషింగ్ అవుట్ ఇన్ వన్ స్పిరిట్. అంటే షార్ట్ లాగా అనమాట. ఒక షార్ట్ లాగా అయిపోద్ది. మరి అది అన్నీ తెలియాలండి మరి. ఇవన్నీ లక్షణాలు ఇవి. డాక్టర్కి ఇవి లక్షణాలే కదండి ఇవి. అలాగే నేట్రమ్ సెల్ఫ్లో బేసిన్ అంతా చిమ్మేసినట్టుగా ఉంటుంది. వాళ్ళు చెప్తారా మనకి? ఆ చిమ్మేసినట్టుగా ఉంటే నేట్రమ్ సెల్ఫ్తో తగ్గిపోతాయి వాసనతో. అంటే చెప్తారంటే మరి ఇవన్నీ ఆ లక్షణం సరిగ్గా సిమ్టమ్స్ సూట్ అయితే తగ్గిపోయింది ఇంక మరి. తెలుసుకోవాల్సిన బాధ్యత మనకున్నది. వాళ్ళకు కూడా సిమ్టమ్స్ మెయిన్ అని అనుకున్న వాళ్ళు, తెలిసిన వాళ్ళు అన్ని డాక్టర్కి చెప్తారు. అలాగే నెక్స్ట్ లెఫ్ట్ హ్యాండర్. ఒక్కో పాయింట్ 2 పాయింట్లు అనుకుంటున్నాడు. మెయిన్ పాయింట్ ఇవి దొరికితే చాలండి. నల్ల బ్లాక్ మోషన్ అండి. తారులాగా అయిపోద్ది. లివర్ పాడైపోయిన వాళ్ళకండి. లివర్ డిస్టర్బెన్స్ ఇలాంటి చోట బ్లాక్ మోషన్. అది మెగ్నీషియా కార్బ్ చూడండి. పులుపు వాసన. పిల్లోడు మోషన్స్ అయిపోతున్నాయి, పుల్లటి వాసన వచ్చేస్తూ ఉంటుంది. పాలు తాగితే మోషన్స్ అయిపోతుంటే పుల్ల విరేచనాలు అయిపోతుంటాయి పుల్లటి వాసనతో. ఒళ్ళు కూడా పులుపు వాసన వచ్చేస్తుంటే చెమటది పడుతుంది కదా, పులుపు వాసన. ఆ రియం ఒకటి, క్యాల్కేరియా కార్బ్ ఒకటి ఆ లక్షణాలు ఉంటాయి దానికి కూడా. ఇటు పులుపు వాసనతో విరేచనాలు. ఈ చిన్నపిల్లల మోషన్స్, పాలు పడవలకి మిల్క్ తేడా చేస్తుంది. స్టోర్ స్మెల్లింగ్ డయేరియా. ఇంతవరకు కొద్ది పాయింట్స్ మెయిన్ మెడిసిన్స్ చెప్పుకున్నాను మోషన్స్ లో. ఇంకా కొన్ని యాడ్ చేస్తే ఫర్దర్ రెఫరెన్స్ అని కొద్దిగా యాడ్ చేశారు. జెల్సీమియం అంటే కంగారు పడి ఏదైనా వార్త తెలుస్తుంది అనుకోండి, సడన్ ఏదైనా బ్యాడ్ న్యూస్ వెంటనే మోషన్స్ అయిపోతాయండి. అర్జెంట్గా ఎవరికో ఒంట్లో బాగాలేదు, సీరియస్గా ఉందని ఫోన్ వచ్చింది, వెంటనే ఇలా టాయిలెట్కి వెళ్ళాడు. లేకపోతే వాళ్ళ అమ్మాయి ఫుల్ టైం అనుకోండి, అమ్మాయి హాస్పిటల్లో ఆపరేషన్ థియేటర్లో వెళ్తుంది, ఈవిడ ఇలా టాయిలెట్లో వెళ్ళాడు. సడన్ డయేరియా ఆఫ్టర్ ఫ్లైట్ భయపడ్డాకని. ఓపీఎం ఏమిటి? జెల్సీమియం అనమాట. జెల్సీమియం ఏంటి? సడన్గా ఏదైనా వార్త తెలిసాక మోషన్స్ అయిపోతాయి. వేరే కారణం ఏముండదు. నెర్వస్ డయేరియా అనమాట. నెర్వస్గా అయిపోయి డయేరియా విరేచనం అయిపోతుంది. ఓపీఎం కూడా అలాగే భయపడ్డాక మోషన్స్ అయిపోతాయి. డల్కమారా ఏంటండి? ఇక్కడ డయేరియా ఫ్రమ్ చేంజ్ ఇన్ ది టెంపరేచర్. పగలంతా వేడిగా కొట్టేస్తుంటది, నైట్ చక్కువ బాగా ఓవర్కూల్ అయిపోతుంది. అలాంటి వాతావరణంలో విరేచనాలు అయిపోతాయి. అదే డల్కమారా. అంటే మనం డల్కమారా గురించి ముందు కూడా ఒకసారి చెప్పుకున్నామండి. జలుబులు, తుమ్ములు, ఎలర్జీ కేసుల్లో ఈ చేంజ్ ఇన్ ది టెంపరేచర్ అన్నది మెయిన్ అండి ఇక్కడ. అతను ఎలా దుప్పటి కప్పుకొని వెచ్చగా పడుకున్నాడు. పొద్దుటే ఇలా దుప్పటి తీసాడు, తుమ్ములు. ఏం చేత వేడిగా ఉన్నాడండి రగ్గులోను. రగ్గు అలా పక్క తప్పించి లేచాడు పైకి. కూలింగ్ వచ్చినంటే తుమ్ములు. అలాగే హాల్లో కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత ఏమీ లేదు, బాగానే ఉంది. ఫ్రిడ్జ్ తీసి డ్రింక్ బాటిల్ ఇలా పట్టుకున్నాడు. తుమ్ములు. ఏం చేత హాల్లో బాగానే ఉన్నాడు, డ్రింక్ బాటిల్ ఇలా పట్టుకోగానే చల్లబడింది చెయ్య. నేను వింటర్లో అన్న శీతాకాలంలో నాకేం తేడా చేయదండి బాబు, కానీ టెంపరేచర్ మారిందంటే మాత్రం నాకు తట్టుకోలేని తుమ్ములు వచ్చేస్తాయి, జలుబు అలా కారిపోతాను. డల్కమారా 200 వేసామండి, తగ్గిపోయింది మొత్తం. చాలా బాగా పనిచేసింది. ఎన్ని మందులు వాడాడు అతను. ఎలర్జీ అంటాం కదా మామూలుగాని. ఎలర్జీ ఏమి లేదు, సిమ్టమే కరెక్ట్గా నవ్వితే తగ్గిపోద్ది. లాస్ట్ ఏంటంటే కుర్చీ అంటే కూర్చుని కుర్చీ కాదండి. ఇది హాలరనా యాంటీ డిసెంట్రికా.
ఆ మొక్క పేరు కొడిసపాల. ఆ బెరడు నుంచి తీస్తారు. కొడిసపాల మదర్ టీచర్. దాన్ని హిందీలో కుర్చీ అంటారు, అంచేత ఆ పేరే కంటిన్యూ అవుతుంది. కొడిసపాల మదర్ టీచర్ అనమాట, అంటే కుర్చీ మదర్ టీచర్. అది అమీబియాసిస్, జిగట విరేచనాలు ఇలాంటి వాటిల్లో మామూలుగా ఒక ఒక అరకప్పు నీళ్ళలో 5-6 చుక్కలు వేసుకుని తాగేస్తే మదర్ టీచర్ కలుపుకొని మోషన్స్ తగ్గుతాయి. అడవిలో ఏం చేస్తారంటే విరేచనాలు అవుతుంటే ఇలా చిన్న కత్తితోటి చిన్న పెచ్చు లాగి ఆ చెట్టు పెచ్చు నవిలేస్తారు, అంతే మోషన్స్ తగ్గిపోతారు. ఇలా ఫారెస్ట్ ఏరియాలో కూడా బాగా మొక్కలు అవి బాగా వాడతారు. మనం ఇంకా ప్లాంట్స్ జోలికి వెళ్ళలేదు, అంటే వనమూలికల జోలికి వెళ్ళలేదండి ఇంకా. అదంతా ఒక సైన్స్. అది మనం చెప్పుకుంటే చాలా బాగుంటుంది. అది కూడా మనం హోమియో హెర్బల్ కూడా ఉంది కదండి, ఆ హెర్బల్లో అందులోకి వెళ్తాం. నేను కూడా బాగా అడవులన్నీ ఫారెస్ట్ ఏరియాలు బాగా తిరిగాను నేను. ఆ ఏజెన్సీ ఆ ట్రైబల్ పీపుల్తో కలిసి ఉన్నాను నేను. అంటే వాళ్ళు వాడే మూలికలు మొక్కలు అన్నీ కూడా తెలుసుకున్నంత డేటాబేస్ నేను తయారు చేశాను. ఇక్కడ అందరికీ కూడా ట్రైనింగ్ అవేర్నెస్, మొక్కలు మరి గుర్తించడం అంతా పోయింది. పల్లెటూరులోనే కూడా చెప్పలేకపోతున్నారు. అంచేత ఏమిటంటే ఆ అవేర్నెస్ కోసం అక్కడ కామన్ పీపుల్ అందరూ గ్యాదర్ అయితే కొన్ని ఫారెస్ట్ నుంచి తెప్పించి నేను ఆ మొక్కలన్నీ చూపించి వాటి ఉపయోగాల స్క్రీన్ మీద వేసి అవన్నీ చెప్పడం జరిగింది. అలా ఏమిటంటే చాలా చోట్ల మెడిసినల్ ప్లాంట్స్ ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేసి కాలేజీల్లోను, బయట పార్కుల్లోను, స్కూల్స్లోను, ఇలాంటి చోట్ల వాళ్ళందరికీ అక్కడ ఆ మొక్కలన్నీ చార్ట్లు షీట్లు పెట్టి వాళ్ళందరూ తెలుసుకునేటట్టు అన్నమాట. అలా ఏమిటంటే అంటే మనకు తెలిసింది మంచి ఏదైనా తెలిస్తే 10 మందికి మనం పంచడం ఒకటే మన కర్తవ్యం. షేరింగ్ కదండి ఎప్పుడు కూడా. మనకు తెలిసిందని చెప్పడం, తెలియనిదాన్ని నేర్చుకోవడం అండి. ఆల్వేస్ జీవితాంతం మనం విద్యార్థులమే. అది. తర్వాత ఇక్కడ ఫుడ్ పాయిజనింగ్ అన్నాం కదండి. అంటే ఇక్కడ కూడా విరేచనాలు అయిపోతాయి. వాంతులు, విరేచనాలు అయిపోతాయి. ఫుడ్ పాయిజనింగ్ అంటే పైన డ్రగ్లే. ఊరికి ఆహారం తేడా వస్తే ఇపికాక్, విపరీతం కంటిన్యూస్ వికారం ఉంటే ఇపికాక్ అన్నమాట. దాంతో పాటుగా వాంతులు, విరేచనాలు. కంటిన్యూస్ నాజియా అన్నది ఎడతెగని వికారం ఇపికాక్, మనం ముందు చెప్పుకున్నాం. కాలిమూరు ఏమిటంటే కొన్ని ఏదైనా జంతు సంబంధమైన విషాహారం ఏదైనా కలిస్తే కాలిమూరు తట్టి వేస్తారు. నాలుగు తెల్లటి కోటింగ్ ఉంటుంది. తర్వాత నక్స్వామిక మామూలుగా మనకి ఫుడ్ పాయిజనింగ్ లో మోషన్ వస్తున్నట్టు ఉంటుంది రాకపోవడం, వాంతి వస్తున్నట్టు ఉంటుంది రాకపోవడం, నక్స్ సిమ్టమ్స్ ఉంటే నక్స్వామిక వేస్తాం. మెయిన్ గా ఆర్సినిక్ ఆల్బమ్ ఫుడ్ పాయిజనింగ్ లో యాంటీ పాయిజన్ గా పనిచేస్తుంది. ఆర్సినిక్ ఆల్బమే మామూలుగా పాయిజన్, మందుగా తయారైతే యాంటీ పాయిజన్. అలా యాంటీ పాయిజన్ గా పనిచేస్తుంది. కొన్నిసార్లు ఎకోనైట్లు ఏమిటంటే గిలగిల గిలగిల ఆడిపోవడం అనమాట. అలా దొల్లేయడం, ఎగోని అంటాము, విలవిల్ల ఆడిపోవడం. ఇంకా మనం వాళ్ళ మదరు ఫాదరు ఎవరినో ఎలా ఉంది ఎలా ఉందంటే ఆ ఫాదర్ మదర్ అని కూడా అతను గుర్తించలేని పరిస్థితి ఉంటుందండి ఎగోనీలో. బాబోయ్ 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 అని అలా దొల్లేస్తూ ఉంటారు. ఇంకా ఆ పరిసరాన్ని కూడా ఇంకా పట్టించుకునే పరిస్థితి లేదు. అది ఎగోని అంటే ఎకోనైట్లో ఆ ఎగోని ఉంటుందండి. అంచేత ఇవన్నీ కూడా ఫుడ్ పాయిజనింగ్ లో పడే గ్రూప్ అనమాట. ఫాస్ఫరస్ కూడా ఫుడ్ పాయిజనింగ్ లో పడుతుంది. వాంతులు అయిపోతూ ఉంటాయి. మంచినీళ్ళు తాగితే దాహం వేసేస్తూ ఉంటుంది. కాసిన తాగితే కొంచెం కాసేపు ఉండి ఒక 5 నిమిషాలు 2 నిమిషాలు ఉండి కడుపులో కొంచెం వేడెక్కాక మళ్ళీ వాంతి అయిపోవడం. అంటే ఏది అవ్వట్లేదు అనమాట. తాగినట్టే పోతుందంటారు. తాగినట్టే అంటే ఏంటి అంటే ఆర్సినిక్ ఆల్బంలో అయితే ఇలాగెళ్తే అలా వెంటనే బంతి వెనక్కి కొట్టినట్టు కొడుతుంది. ఈ ఫాస్ఫరస్ అలాగే కాసేపు ఉంటుంది, ఉండి బయటకు వచ్చేది. కార్బోవేజ్ ఏమిటంటే ఒళ్ళు చల్లగా ఐస్ అయిపోతుంది ఫుడ్ పాయిజన్, కానీ వాళ్ళకి ఉడికొచ్చేస్తూ ఉంటుంది. బాడీ ఆబ్జెక్టివ్లీ కోల్డ్, లోపల వాడికి ఉడికొచ్చేస్తూ ఉంటుంది. ఆబ్జెక్టివ్ అంటే లోపల ఫీలింగ్, ఆబ్జెక్టివ్లీ హాట్, సబ్జెక్టివ్లీ కోల్డ్. సబ్జెక్టివ్ అంటే మనం ముట్టుకుంటే చల్ల ఐస్లా ఉంటుంది. వాడికి లోపల చలి చేస్తుందేమని మనం అనుకుంటాం, కానీ వాడికి ఉడికొచ్చేస్తూ ఉంటుంది. అది కార్బోవేజ్ లక్షణం. అది లోపల ఉడుకు, బయటికి ఇలా ముట్టుకుంటే చల్ల ఐస్లాగా ఉంటుంది. గాలి కావాలి, ఫ్యాన్ కావాలి, చల్లదనం కావాలి, ఎయిర్ హంగర్. దీంతో పాటుగా వాళ్ళకి ఏంటంటే మెయిన్ మనం వాడగానే తమలపాకుల్లో ఒకసారి సాలిపురుగులు ఉంటాయండి.
అది క్లీన్ చేయకుండా మామూలుగా ఎల్లగా కిళ్ళి కట్టేస్తాడు. ఆ సాలెపురుగులు గుడ్లు పెడుతుంది అనమాట. సాలెపురుగు ఉండదు కానీ ఆ గుడ్లు ఉంటాయండి. ఆ గుడ్లు ఏమో తొడవకుండా కిళ్ళి కట్టేసాడు అనుకోండి, పొట్ట ఎంత ఉబ్బిపోద్దండి. ఉబ్బిపోయి గ్యాస్ పట్టేసినాడు, తన్నేస్తుంది. అప్పుడు కార్బోవేట్ చేస్తేనే తగ్గుతుంది. ఇక్కడ యాంటీ పాయిజనస్ గా పనిచేస్తుంది. ముందు మనం చెప్పుకున్నాం కదా, హిస్టరీ ఆఫ్ పాయిజనింగ్ లో ఆర్సెనిక్ మార్గం, ఎనీ పాయిజనింగ్, పూజ, లెక్సిస్. వాడు చెప్తారు మరి 20 ఏళ్ల క్రితం పాము కుట్టిందండి, తర్వాత నుంచి నాకు ఆరోగ్యం పడేది. అలాగే ఈ మధ్యలో ఉంటాయన్నమాట ఇండికేషన్స్ బట్టి మనం వేస్తాం. ఇది విరేచనాల గురించి. కొంచెం స్టోరీ పెద్దదైనా చిన్న 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 పాయింట్స్ అండి. ఈ పాయింట్ గుర్తుంటే చాలు. ఎందుకంటే మన ప్రాథమికంగా బేసికల్ గా పాయింట్స్ మనకు రావాలన్నమాట. సరే, దీన్ని బట్టి మనం యాడ్ చేసుకుంటా ఉన్నాం. ఇంకా ముందు ఒక స్కెల్టన్ మనకు తెలిస్తే దీనికి ఇంకా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా చాలా మందులు యాడ్ చేసుకోవచ్చు, చాలా డీటెయిల్స్ యాడ్ చేసుకోవచ్చు ఇంకా. కానీ ఇలా సరిపోతుంది. ఇక్కడితో మనం ఆప్ చేద్దామండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాం గో బ్రాహ్మణేన శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. వాసుదేవ.